చిలకగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో నిజంగా ఫుడ్ చూస్తుంటేనే మనం టెంప్ట్ అయిపోతున్నాం. చాలా హెల్దీ ఫుడ్ ఇక్కడే మనకి హ్యాపీగా చెఫ్లు అందరూ రెడీ చేస్తారు. జిమ్ అయిపోగానే హ్యాపీగా ఇలా వచ్చి కూర్చొని తినేయచ్చు. చాలా బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. అసలు ఇంత బోన్ ఉండదు, ప్రాపర్ ఫిలెట్ ఇట్లా మనకి. కొరమేనా? లేదు లేదు, బాసా ఫిలే. బాసా ఫిలే, ఓకే. అన్ని ఫిష్లు ఉన్నాయా? లేదు, ఫిష్ కి మనం బాసా వాడతాము. ఎందుకంటే అంటే ఫిష్ కి ఏంటంటే ఎలాంటి స్మెల్ కానీ అది లేకుండా ఉండాలి. అండ్ మనం ఏ మ్యారినేషన్ పెడతామో ఆ మ్యారినేషన్ దాన్ని సోక్ చేసుకోవాలంటే ఈ ఫిష్ పర్ఫెక్ట్ అన్నమాట. అర్థమైంది. విశ్వ ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత హెల్దీగా ఎంత ఫిట్గా ఎలా ఉన్నాడంటే, సో ఇలాంటి ఫుడ్ తింటే అలానే ఉంటాం మనం కూడా. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి సేమ్ బాడీ కదా? 2014 నుంచి తిన్నాము. అంటే బేసిక్ గా నాకు ఫిష్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా ఇదే ఫిష్ ఎందుకు. ఫిష్ అనే కాదు, ఆయనకి ఏంటంటే ఏది కూడా కష్టపడకుండా తినాలి. ఆయనకు ఇట్లా చికెన్ ఎక్కువ చ్యూ చేయాల్సి వస్తుంది, అలా ఉండదు. ఆయనకి ఇలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఎలా అలా స్మూత్ గా వెళ్ళిపోయిందని అలా ఉండాలి. 41-42 సంవత్సరాల ఈ కండల వీరుడు మాకు కొన్ని హెల్త్ ఛానల్స్ లో ఉన్నాయి, నిన్ను అలానే వేస్తారు కాబట్టి మేము అలానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఎలా ఉన్నాడో ఆయన డైట్ చెప్తాడు. మార్నింగ్ ఏం తింటావు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫస్ట్ నేను బ్రష్ చేసుకొని వామ్ వాటర్ అండ్ అది అయిపోయిన కానీ బేసిక్గా ముందు నేను ఏం చేస్తుండే డైరెక్ట్ వాటర్ తాగేస్తుండే. దాని తర్వాత ఏంటంటే మనకి లేట్ నైట్స్ అవ్వడము, తినడం లేట్ అవ్వడము అవన్నీ జరుగుతున్నాయి కదా. లేవగానే మళ్ళీ ఎందుకు వాటర్ తాగడం ఆపేసి నేను మొన్న నుంచి ఏం చేస్తున్నా అంటే లూక్ వామ్ వాటర్లో సాల్ట్ వేసి ఫస్ట్ గార్గిలింగ్ చేసి ఊసేయడం అనమాట దాన్ని. ఓకే, సాల్ట్ అనేది చాలా మంచిది. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లోపల నీకు ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా దాన్ని చంపేస్తుంది, క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగుతా. 1 లీటర్ నీళ్ళు, 1 లీటర్ వాటర్ తాగుతా. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దాని తర్వాత నేను తినే నా బ్రేక్ఫాస్ట్ కొన్ని ఏళ్ళ నుంచి బేసిక్ గా ఆయన డైట్ వినడానికి చాలా బోరింగ్, బట్ మన బాడీకి కావాల్సింది అదే. కదా ప్రిపేర్ చేసి చెప్పమ్మా. సో బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్. ఎన్ని ఎగ్స్? 6, అందులో 2 హోల్ ఎగ్స్, 4 వైట్స్. సో డైట్ లో లేనప్పుడు 6 ఎగ్స్, కొంచెం ఫార్మేషన్ బాడీ ఫామ్ చేస్తున్నప్పుడు అలా కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలన్నప్పుడు ఒక 8 to 10. అంటే అంత వర్కౌట్ చేస్తారు, అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు కాబట్టి మినిమం అంత ప్రోటీన్. నో దోశ, నో ఇడ్లీ. నో ఇడ్లీ దోశ. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇడ్లీ దోశ? ఇడ్లీ దోశ. బట్ డైట్ ప్రాపర్ డైట్ ఫుడ్ తినేటప్పుడు ఇడ్లీ దోశ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉండదు. ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, అవకాడో టోస్ట్, మళ్ళీ పీనట్ బటర్, లేదంటే ఓవర్ నైట్ సోక్ టోట్స్. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ప్రాపర్ గా ఇది ఉన్నప్పుడు నా రెగ్యులర్ గా అంటే 365 డేస్ మనం అదే తినం డార్లింగ్. ఇప్పుడు సపోజ్ నాకు బాడీ షూట్ ఉన్నది, ఒక 45 డేస్ అని టైం తీసుకొని అంత స్ట్రిక్ట్ డైట్ లో పోతా. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇడ్లీ కార్బ్సే మొత్తం. సో ఇడ్లీతో పాటు నేను ఏం చేస్తా అంటే ఇడ్లీ తింటా, ఇడ్లీతో పాటు కంపల్సరీ ఎగ్స్ అంటే ప్రోటీన్ యాడ్ చేస్తా. సో ఇలా యాడ్ ప్రోటీన్. నేను ఇడ్లీ తింటా, దోశ, పెసరట్టు అవి తింటా, మన పోహా అంటారు అటుకులు. ఎందుకు? అటుకుల్లో పల్లీలు వేస్తే అదో ప్రోటీన్. సో నేను అది తింటా. సాబుదానా, కిచిడి చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు దట్ అది స్టార్చ్ అని, బట్ స్టార్చ్ తో పాటు అంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఆ బాడీకి అవసరం ఉన్న న్యూట్రిషన్ ఇస్తుంది. సూపర్. అండ్ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటాం కాబట్టి అది అరగడానికి దానికి సరిపడా టైం దొరుకుతుంది. దాంతో పాటు కంపల్సరీ ప్రోటీన్ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ కంపల్సరీ ఐ నీడ్. ఒకవేళ ఇన్ని వెజ్జెస్ దొరకకపోయినా కీరా, క్యారెట్ 100%. ఖచ్చితంగా ఇన్ని వెజీస్ అయితే ఉంటాయి. ఒక 150 grams. ఇది ఏం పొటాటో? టేస్ట్ చాలా బాగుంది. ఇది మ్యాష్ పొటాటో. ఇది నార్మల్ ఆలు ఉంటారు కదా, ఎట్లా చేస్తారు చెప్పు? మ్యాష్ పొటాటోని ఫస్ట్ బాయిల్ కాదు నార్మల్ పొటాటో, కానీ ఇవి లో స్టార్చ్ పొటాటోస్ ఉంటాయి. వీటిని బాయిల్ చేసి మొత్తం ఇలా మ్యాష్ చేస్తారనమాట. మ్యాష్ చేసి పెట్టుకుంటారు నెయ్యిలో. తినే ముందు లేదు, ఫస్ట్ నార్మల్ గా మ్యాష్ చేసి పెట్టుకుంటారు. తినే ముందు
ఘీ అన్నా ఆలివ్ ఆయిల్ అన్నా ఓకే. వేసి దాంట్లో కొంచెం హర్బ్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ హర్బ్స్ వేసి అది వేసి కొంచెం మిల్క్ వేసి టాస్ చేస్తారు. అంతే. అది డైట్ లో ఉన్నప్పుడు. డైట్ లేని వాళ్ళకి ఏంటంటే బటర్ వేసి కొంచెం క్రీమ్ వేసి ఓకే. కొంచెం అలా చేస్తారు. అది బ్రూవ్ ఇస్తా, ఓ ఇదేమో మన విశ్వాస్ డైట్ ఫిట్నెస్ వాళ్ళకు క్రీమ్ అదంతా ఉండదు, బట్ టేస్ట్ విల్ బి ఈక్వివలెంట్. సూపర్. సో ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఈ మధ్య గ్యాప్ లో ఏదైనా ఫ్రూట్ లేదంటే నన్ను అడగండి, ఏం చెప్పి స్వీట్ పొటాటో తింటారు. స్వీట్ పొటాటోతో పాటు మళ్ళీ ఎగ్స్ ఉంటాయి. సో అది ఈవినింగ్ స్నాక్. పొద్దున లంచ్ snack బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్ తీసుకుంటా. ఓకే. పొమోగ్రానైట్ కానీ, పొమోగ్రానైట్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేస్తా, కంపల్సరీ తింటే బాగుంటుంది, జామకాయ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. ఎనీ ఫ్రూట్. ఇంక తర్వాత లంచ్కి మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అని ఒకటి ఉంటుంది రెగ్యులర్గా. అంటే డేస్ ఎట్లుంటే ఒక్కోసారి నువ్వు ఎఫోర్డ్ చేయగలుగుతావు, ఎఫోర్డ్ చేయలేవు. నేను ఇవాళ చెప్పేది ఇవన్నీ డైట్స్ ఓకే, ఇంత కాస్ట్లీ డైట్స్ అవన్నీ పక్కకు పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, రాళ్ళు కొడతారు చూడాలి, రోడ్ల మీద రాళ్ళు కొడతారు, వర్క్ చేస్తారు అండ్ పొలాలలో పని చేస్తారు. వాళ్ళు ఏం డైట్ తింటారు? ఏం తినరు. మంచిగా రైస్ పెట్టుకోండి డైలీ ఆ రాళ్ళు కొట్టాను కొట్టి ఈయనేమో ఇట్లా అనుకుంటా రోజు అని. అంటే అది నెత్తడం అంత ఈజీ కాదు, ఎంత బరువు ఉంటుంది నాగలి. తింటారు, తినేది టైంకి తింటారు. 1 అయితే ఎవ్వరికి సీఎం వచ్చినా వినరు, టైంకి తినేస్తారు ఫుడ్. గంజి ఉంటే గంజో, అంబలి ఉంటే అంబలో చేస్తారు, కానీ వర్క్ చేస్తుంటారు. అంటే మన బాడీ దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండంటే, నువ్వు దానికి ఎట్లా అలవాటు చేస్తే అంతే, అది అట్లా అలవాటు అవుతుంది. ఓకే. ఈవెన్ నేను బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఎలిమినేట్ అయ్యే స్టేజ్ మీద వచ్చినప్పుడు నాగార్జున సార్ అన్నాడు, నువ్వు బిగ్ బాస్ లో ఉండి ఇన్ని డేస్ నువ్వు 6 ప్యాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అంటే, చెప్పు. ఇదే ఈ బిగ్ బాస్ లో ఉన్న ప్రతి యాక్టర్ నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్కరు బట్టలు అంటే ఇన్ ద సెన్స్ షర్ట్ లేకుండా ఉంటారు అందరూ కదా. బట్ సన్నగా అవుతారు చాలా. స్టార్ట్ చేసిన నేను బట్టలు లేకుండా అంటే స్టార్ట్ చేసింది నాకన్నా ముందు వచ్చాక ఇన్స్టాల్ ఎన్ని మెసేజ్లు? ఆ మెసేజ్ అయితే పట్టించుకోను నేను. సో ఆ మెసేజ్ పట్టించుకోను. అప్పుడు సార్ కూడా ఇదే మాట, సార్ కొన్ని రోజులు ఇన్స్టా నేనే హ్యాండిల్ చేస్తాను. ఓ సార్ కూడా ఇదే చెప్పాను, సార్ మనం రాళ్ళు కొట్టే మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం తింటారు సార్, కష్టపడతారు, కానీ కష్టపెడతారు బాడీని. కష్టపెట్టి ఏదో తింటుందో మన బాడీకి అన్నీ అలవాటు చేస్తాను అనమాట నేను. ఇప్పుడు శ్రద్ధ అన్నట్టు ఓన్లీ ఇదే అలవాటు చేసి బాడీ చేసిన. సిచ్యువేషన్స్ అక్కడ లేనప్పుడు కొద్దిగానే తీసుకొని కానీ బాడీకి ఎక్సర్సైజ్ పెట్టిన. సో ఆ రెండుని కంబైన్ చేసుకొని ముంగట తీసుకున్నాను. సో మొన్న డైరెక్ట్ డ్యాన్స్ షో చేసినప్పుడు ఇప్పుడు మనకి దేవుడి దయ వల్ల మన బ్రదర్ది ప్రూవ్ ఇస్తూ ఉండే, అండ్ నేను డైట్స్ అలా చెప్పుకుంటా పోతున్నా, ఇది ప్రిపేర్ చేయాలి. ఆయన కూడా బానే తిప్పండి ఒకసారి, అదిగో కానీ సో అది ఉంది కాబట్టి నేను ఈవినింగ్ స్నాక్, ఎందుకంటే మనం డైట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ స్ట్రెయిన్ అయిపోతావు, అంటే ఓవర్ కార్డియో అయిపోతుంది మనకి. ఆ టైంలో కనుక నువ్వు ప్రాపర్ ఫుడ్ లోడ్ చేయకపోతే నువ్వు వీక్ అయిపోతావు, యూ విల్ లూజ్ యువర్ మజిల్. సన్నగా అయిపోతారు, యూ విల్ లూజ్ యువర్ మజిల్. నాకు నీతోనే డాన్స్ లో ప్రాబ్లం అయింది, డాన్స్ లో ఫ్లిప్స్ నేను ఎత్తడం ఎక్కువ ఉండేది ఉంటది కదా నా పార్ట్నర్ ని. సో అప్పుడు నేను దాని బ్యాలెన్స్ ఎట్లా చేసుకున్నా అంటే, నేను మధ్యాహ్నం రైస్ తినడము, మళ్ళీ సాయంత్రము ఈవినింగ్ స్నాక్లో స్వీట్ పొటాటో విత్ ఎగ్స్, మళ్ళీ ప్రోటీన్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ కార్బ్స్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఇన్ ద నైట్ ఆల్సో మళ్ళీ ప్రోటీన్, మళ్ళీ దాంతోపాటు కొంచెం రైస్ తినటం. అప్పుడు ఏమైందంటే ఎంతైతే ఎనర్జీ నేను అక్కడ లాస్ అవుతున్నానో మళ్ళీ నా బాడీకి అది ఇస్తున్నా. సో మీ క్లయింట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఎందుకు విశ్వ ఫిట్నెస్కే రావాలి మేము? ఎందుకు రావాలంటే, నేను ఎక్కువ చెప్పకపోయినా మీ ముందే విశ్వ ఉన్నాడు. మీ విశ్వ ఈ ఆల్టర్నేటివ్స్ తీసుకోకుండా ఇన్ని రోజులు స్పోర్ట్స్ మ్యాన్ కదా, స్పోర్ట్స్మెన్ షిప్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుంది. నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ కనుక మీకు ఉంటే, విశ్వనే కాదు ఎక్కడ పోయినా మీరు బాడీ పెంచవచ్చు. మీకు డిసిప్లిన్ ఉండాలి. అండ్ నా దగ్గరకు వస్తే, డార్లింగ్ అన్నట్టు నా దగ్గరకు వస్తే ఏంటంటే, ఎక్సర్సైజ్ చేపిస్తా, అది నా బాధ్యత. డైట్ చెప్తా, నా బాధ్యత. మిమ్మల్ని గైడ్ చేస్తా, నా బాధ్యత. అదే సేమ్ మీరు కూడా అదే ఫోర్స్తోని, అంటే ఎక్సర్సైజ్ చేసినంతసేపు నేను మీతో ఉంటా, మా ట్రైనర్స్ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ జిమ్ గేట్ డోర్ బయటికి వెళ్ళిన తర్వాత మీకు మీరే
మీరు కనుక మీ 100% మీ సైడ్ నుంచి కూడా వస్తే మీ సైడ్ నా 50% నేను ఇచ్చినట్టు అంతే. మిగతా 50% వాళ్ళు మేము చెప్పిన డైట్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే మెయింటైన్ చేయొచ్చు వితిన్ 6 monthsలో. ఎవరన్నా మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయొచ్చు, లేకపోతే మా ట్రైనర్స్ని మోసం చేయొచ్చు, ఎవరన్నా కప్పించవచ్చు ఇట్లా. బట్ వాళ్ళు మోసం చేయలేరు, దేవుని మోసం చేయలేరు. సో మీకు నిజంగా రిజల్ట్ కావాలి, నాలాగా రిజల్ట్ కావాలంటే యూ నీడ్ టు బి డిసిప్లిన్. విశ్వ ఫిట్నెస్కి వచ్చేయండి, మణికొండలో మీకు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వచ్చేస్తుంది. కాబట్టి అర్జెంట్గా నెల రోజుల జిమ్ నాకు 6 pack రావాలి, 2 నెలల 6 pack రావాలనుకున్న వాళ్ళు అస్సలు రాకండి అంటే దయచేసి. విశ్వలాగా ఉన్న వాళ్ళంటే చేయొచ్చు, కానీ నాలాగా ఉన్న వాళ్ళు నెల రోజుల్లో 6 pack రావాలంటే కష్టం. సో ఆయన చెప్పే మాట అది. సో ఎనీహౌ చెప్తున్నాను, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా కానీ ఏ కప్పులు అయినా కానీ ఆఫ్ స్క్రీన్ ఇలా ఉంటేనే సక్సెస్ అవుతాం. సో తను హై అయినప్పుడు తన డౌన్ అవటం, తన హై అయినప్పుడు తిని డౌన్ అవటం, లైఫ్ని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా 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 కష్టం. అందరం యాక్ట్ చేస్తుంటాం కెమెరా ముందు. జీవితం అంటేనే నటన కాదన్నోడు గెదవ. జీవితం అంటేనే నటన. ఒకళ్ళకి ఒకళ్ళు యాక్ట్ చేస్తూనే ఉంటాం, అది భార్యాభర్త పిల్లల ఎవరైనా కానీ. ఈ నటనలో దొరకకుండా ఉంటే మనకు మంచి అవార్డ్స్ వస్తాయి, దొరికితేనేమో అట్లా ఉంటాం. సో ఉన్నవరకు హ్యాపీగా ఉండండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి, లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయండి. అంతవరకు నేను చెప్పగలను వీళ్ళిద్దరిని చూసి. అంతేకాకుండా మేము ఏదైనా వీడియోస్ పెట్టినా, లేకపోతే నేనేమైనా జిమ్ వీడియోస్ పెట్టినా, ఏదైనా ఎంకరేజ్ కోసం పెట్టినా కొన్ని కామెంట్స్ ఎట్లా వస్తాయంటే, ఫస్ట్ నీ పిల్లాన్ని చక్కగా చేసుకో, నీ పిల్లాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయి, వేరేళ్ళకి బాగానే చెప్తావు నీతులు, ఫస్ట్ మీ ఇంట్లో నువ్వు చక్కగా చేయని అంటారు. అసలు తెలియని అంటే పాపం వాళ్ళు అన్నదాల్లో తప్పు లేదు, ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి. బట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో సెకండ్ బేబీ పుట్టిన తర్వాత తన పుట్ ఆన్ అయింది, ఎందుకంటే వీళ్ళు హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మన చేతిలో ఉండదు అది. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కొన్ని మంత్స్ తర్వాత వి స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్. అప్పుడు తనకి ఏమైందంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అని, ఇక్కడ నరాలు అది ఎట్లా పెయిన్ ఉంటుందంటే, మా బుడ్డోనికి స్కూల్ ఇట్లా ఈ బటన్ పెట్టడానికి వస్తలేదు తనకి, అంటే ఇట్లా అనలేకపోతుంది, అంత డేంజర్. అంటే తన పనులకి తను చేసుకోలేదు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాము, ఆమె వీడియో కూడా తీసుకున్నాం. అప్పుడు నాన్న చలో ఈరోజు వీడియోది ఒక 100 days మనం మళ్ళీ లాక్డౌన్లో ఎట్లయితే 20 kgs దిగినాం, మళ్ళీ నువ్వు లాక్డౌన్లో దిగినట్టు మళ్ళీ దిగుదాం అని స్టార్ట్ చేసిన టైంలో అది అట్లాంటిది వచ్చింది. అది రావడం వల్ల బై గాడ్ దిస్ ఇస్ గాన్. సో 6 months అవి చేతులకు స్ప్లింట్స్ వేసుకొని ఉన్నా కంటిన్యూస్లీ, ఏ పని చేయలేను. లిటరలీ స్పూన్ ఎత్తాలన్నా కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 20 kilos డంబల్ అంత బరువు. అంటే అది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుండి అన్ని నరాలకు బేసిక్గా కొంతమందికి ఒక వేలు 2 వేలు అలా ఉంటుంది. నాకు 10 వేళ్లకు పెయిన్ ఉంటుండే. ఆల్ 10 fingersకి ఫస్ట్ నమ్మాయిది, తర్వాత పెయిన్, తర్వాత అసలు ఇంకా చెప్పలేము. అది మనకు ఒక్క సూది ఇస్తేనే ఎంతో నొప్పి వస్తుంది, అలా 10 fingersకి ఆల్ సూదులు ఇస్తున్నట్టు పెయిన్ ఉంటుంది అది. సో ఐ వాజ్ ఆన్ హెవీ డోసేజ్, హెవీ మెడికేషన్. దాంట్లో ఎలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది, చాలా ఇంకా మనం అసలు ఆల్మోస్ట్ వీఆర్ హాఫ్ సెన్సెస్లో ఉన్నట్టే ఉంటాము. ఆ 6 months అలా వెళ్ళింది. ఐఎమ్ అబ్సల్యూట్లీ నో మెడికేషన్ ఏమీ లేదు. అండ్ నేను కూడా వర్కౌట్ స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ విశ్వ ఫిట్నెస్ లో జాయిన్ అయ్యా. ఆఫ్ కోర్స్ మా ఆయనది, బట్ మాదే. సో ఒక 20 days అవుతుంది. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.